Hello all, in this video we are going to see the basics of network security. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మనకు ఫస్ట్ 15 యూనిట్ వరకు ఈ టర్మ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకు ఫస్ట్ వీడియో చెప్పిన లైక్ ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్ అండ్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, ఈ టెక్నాలజీస్ మొత్తం రిపీట్ అవుతూ ఉంటాయి. సో నార్మల్ ఒక సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో సెక్యూర్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీస్ అలో చేయొద్దు. సో అలాంటి ప్రాసెస్ ఎలా జరుగుద్ది, వాటి మధ్యలో ఎటువంటి టర్మ్స్ వస్తాయి, ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది అనేది మొత్తం ఈ టర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్గా మనం సెండ్ చేసే మెసేజ్ హాయ్ అని పెట్టినాము. సో హాయ్ అది ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. సో విచ్ కెన్ బి రీడ్ బై ఉమెన్, మనకు అది అర్థమవుతుంది, మనం రీడ్ చేయగలుగుతాం, అది ప్లెయిన్ టెక్స్ట్. దెన్ నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్. సో సైఫర్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ అన్ అన్రీడబుల్ ఫార్మాట్ అనమాట. సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారింది. ఎప్పుడు అది థర్డ్ పార్టీస్కి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయడానికి. సో అది ఇట్లా ఇప్పుడు నార్మల్ హాయ్ ఉందనుకో, ఆ హాయిన కోడ్ లాగా X05 సంథింగ్ XXX అలా మారిపోతుంది అనమాట కోడ్. సో హియర్ సైఫర్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఇన్ ద అన్రీడబుల్ ఫార్మాట్ విచ్ కెనాట్ బి రీడ్ బై హ్యూమన్. మనం అది రీడ్ చేయలేము. సో అక్కడ థర్డ్ పార్టీస్ కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. అప్పుడు మనం యాక్చువల్గా ఏ మెసేజ్ సెండ్ చేస్తున్నాం అనేది తెలియదు కదా. సో దెన్ నెక్స్ట్ ఎంక్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ మరి ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ ఎలా మారుతుంది అని అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ ఎంక్రిప్షన్. So the process of conversion of plain text to the cipher text is called as the encryption. ఇక్కడ డెఫినేషన్ చూసుకోండి. The process of conversion of plain text to cipher text is called as encryption. Then next decryption. మరి ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారింది. సో రిసీవర్కి మళ్ళీ ప్లెయిన్ టెక్స్టే వెళ్ళాలి. సో అప్పుడైతేనే అతనికి అర్థమవుతుంది ఏ మెసేజ్ వచ్చింది అని. సో అక్కడ డిక్రిప్షన్ జరుగుతుంది. డిక్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ సైఫర్ టెక్స్ట్ నుంచి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ సైఫర్ టెక్స్ట్ మారింది ఎంక్రిప్షన్లో. సో మనకి అవుట్పుట్ ఏం రావాలి, ప్లెయిన్ టెక్స్ట్ రావాలి. సో డిక్రిప్షన్ ప్రాసెస్లో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారుతుంది. అండ్ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్గా మారింది. ప్లెయిన్ టెక్స్ట్ అనేది రిసీవర్కి వెళ్ళిపోతుంది. సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిక్రిప్షన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ టు ద ప్లెయిన్ టెక్స్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిక్రిప్షన్. హియర్ PT is nothing but ప్లెయిన్ టెక్స్ట్, CT అంటే సైఫర్ టెక్స్ట్. ఓకే, ద నెక్స్ట్ యాక్చువల్గా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? సో ఇవన్నీ ప్రాసెస్ని కలిపితే క్రిప్టోగ్రఫీ. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఆర్ కోడింగ్ ద ఇన్ఫర్మేషన్ సో దట్ నో థర్డ్ పార్టీ విల్ నో ద ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నప్పుడు దాన్ని హైడ్ చేయడము లేదా కోడ్ చేయడం. కోడ్ నథింగ్ బట్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారుతుంది కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ హాయ్ మెసేజ్ అయినా కోడ్ వర్డ్ వాడుతుంది. సో ఇక్కడ ఆ ప్రాసెస్ని లైక్ హైడింగ్ ఆర్ కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా థర్డ్ పార్టీస్కి తెలియకుండా మనము కోడ్ చేస్తున్నాము ఆర్ హైడ్ చేస్తున్నాము కాబట్టి దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిప్టోగ్రఫీ. అందుకనే దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సీ ద నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్. సో మొత్తం టోటల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అక్కడ సెండర్ నుంచి రిసీవర్ వరకు. సో నెట్వర్క్ నుంచి పోతుంది కదా, సెండర్ టు నెట్వర్క్ ఏం ప్రాసెస్ జరుగుతుంది. దెన్ నెక్స్ట్ నెట్వర్క్ నుంచి రిసీవర్కి ఏం ప్రాసెస్ జరుగుతుంది. ఓన్లీ ఎన్ని కీస్ అని ఇన్వాల్వ్ అవుతాయి, లైక్ ఎంక్రిప్షన్ జరగడానికి, డిక్రిప్షన్ జరగడానికి. సో నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్లో మొత్తం సింపుల్ ఉంటుంది. ద ఇంపార్టెంట్ టాపిక్, డోంట్ స్కిప్ ఇట్.